చదవబడిన వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15, 16, 17 వచనాలలో మనకి రాయబడుచున్నటువంటి మాట ఏంటంటే, మొదటిగా దినములు చెడ్డవి, దినములు చెడ్డవి అని రాయబడినటువంటి మాటను చూస్తాం. దినములు చెడ్డవి అనడానికి అంత బాగానే ఉంది కదండి. ఈరోజు క్యాలెండర్ ప్రకారం ఈరోజు కత్తిర్లేం లేవు, ఈరోజు సుడులేం లేవు, సుడిగొండాలు లేవు, లేకపోతే అమావాస్య పౌర్ణములేం లేవు, రోజులన్నీ బాగానే ఉన్నాయిగా అని అనుకుంటారు. కానీ దినములు చెడ్డవి అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తోంది. ఎప్పుడు ఇది? ఆదిమ సంఘంలోనే చెడ్డవిగా ఉన్నాయంట. ఆదిమ సంఘ స్థాపన సమయాల్లోనే దినాలు చెడ్డగా ఉన్నాయి. అంటే ఈ రోజుకి ఆ చెడ్డ దినాలు అధికమైనయో తగ్గిపోయినాయో ఆత్మకోణంలో పరిశీలన చేస్తే మరీ చెడ్డవిగా మార్చబడ్డాయి. ఏంటండి చెడ్డగా మార్చబడ్డాయి అని అంటే, మనుష్యుల మధ్య ఏమైపోయినాయి అంట? ప్రేమ కరువు అయిపోయింది. మనుష్యుల మధ్య ఆర్టిఫిషియల్ లవ్, ఆర్టిఫిషియల్ ఫెలోషిప్ ఈ దినాలలో మనం చూస్తున్నాం. హృదయపూర్వకమైనటువంటి ప్రేమ లేదు, హృదయపూర్వకమైనటువంటి ఆప్యాయత లేదు. మనుష్యులకు మనుష్యులే శత్రువులుగా ఈ దినాల్లో మార్చబడ్డారు. రక్త సంబంధికులకు వారి వారి మధ్యలోనే శత్రుత్వాలు ఏర్పడుతూ ఉన్నాయి ఈ దినాలలో. చాలామందిని అడిగితే అంటారు కదా, ఆ దినాలలో అయితే మేమందరం ఇలా ఉండేవాళ్ళం, మరి ఈ దినాల్లో ఎవరు ఉన్నారండి అలాగా? ఆ దినాల్లో మేమందరం కలిసి ఉండేవాళ్ళం, కానీ ఈ దినాల్లో ఎవరు ఉన్నారండి కలిసి? ఆ దినాల్లో అందరము ప్రేమతో ఉండేవాళ్ళం, కానీ ఈ దినాల్లో ఎవరు ఉన్నారండి అని మన వెనక ఉన్నటువంటి 1-2 తరాలను అడిగితే చెప్తారు. చూడండి, ఆ దినాల్లో కొద్దో గొప్ప సహవాసంలో కొంత ప్రేమ ఉండేది, కానీ ఈ దినాల్లో ఆ మనుష్యుల మధ్య ఉన్నటువంటి ఆ సహవాసము ఆ నటనా జీవితం అయిపోయింది. అందుకనే దినాలు ఏమైపోయినాయి అంటే చెడ్డవి అయిపోయినాయి. ద డేస్ ఆర్ ఈవిల్. ఇవి దురాత్మ చేత నడిపించబడుతున్న దినాలుగా మార్చబడ్డాయి. అందుకని 6వ అధ్యాయంలో కూడా ఈ అపవాది ఏ రకంగా మనల్ని ఎదురిస్తుందంటే, మన పోరాటం ఎవరితోనంటే అపవాది దురాత్మల సమూహాలతో మన పోరాటం అంటే అవి మాత్రమే మన మీద చేస్తే దాడి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీరు పోరాటం చేయాలని చెబుతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అవి మన మీద పడితే దాడి, నీవు దాన్ని ఎదిరిస్తే అది పోరాటం. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాలలో మనుష్యుల మధ్య ఏమైపోయినాయి అంట? ప్రేమ కరువైపోయింది. ఈ మాట ఎప్పుడు రాస్తున్నాడు? ఆదిమ సంఘ స్థాపన సమయాల్లో రాసిన మాట ఇది, పరిశుద్ధాత్మ దేవుని చేత. అంటే ఆ రోజుల్లోనే ఈ భయంకరమైనటువంటి దినాలు వస్తే, ఈ 2024వ సంవత్సరానికి ఈ దినాలు మరింత భయంకరమైపోయినాయి. రాను రాను తినడానికి ఆహారం కూడా స్వచ్ఛమైన ఆహారము దొరుకుట ఈ లోకంలో మనం చూడలేము. ఎంత ధనాన్ని చెల్లించినా కూడా సరి అయినటువంటి ఆహారాన్ని, శ్రేష్టమైన ఆహార పదార్థాలను నీవు తినలేవు. ఏది చూసినా కల్తీతో కలపబడుతూనే ఉంది. ఏది చూసినా కల్తీ రాజ్యం అయిపోయింది. త్రాగే నీరు కూడా కల్తీగా మార్చబడుతున్నాయి. తినే ప్రతి ఆహార పదార్థంలో కల్తీలు.
పండించే ప్రతి పంటలో రకరకాల కెమికల్స్తో పండించే పంటలు. ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బహు విస్తారంగా వైరల్ అయిపోయినటువంటి కొన్ని పంటలను పండించే తీరు చూస్తుంటే, ఈ రకంగా ఇంత భయంకరమైనటువంటి కెమికల్స్ని కలిపి ప్రజలకు ఎలా వీరు అందిస్తున్నారు అని ఎంత బాధ కలిగిందో. ద్రాక్ష కాయలను ఒక కెమికల్లో ముంచి వాటిని లేపుతుంటే అవి అంట కొన్ని నెలల పాటు లేకపోతే కొన్ని రోజుల పాటు అవి వాడిపోకుండా అలా ఉంటాయి అంట. అందుకని ఈ కెమికల్స్ వాడుతూ ఉన్నారు. అది తిన్నవారి యొక్క ఆరోగ్య పరిస్థితి మంచాన పడటమే. పండించే ఫలాలు కూడా కెమికల్స్తో నింపబడిపోయినాయి. అంటే ఆ కలుషితముతో నింపబడ్డాయి. ఆ రోజుల్లో శ్రేష్టమైనటువంటి ఫ్రూట్స్ మనం కొద్దిగా గొప్ప తినేవాళ్ళం. అయితే ఈ రోజుల్లో మాత్రం ప్రతి ఫలాలలో కూడా ఈ కల్తీ అనేది విస్తారమైపోయింది. ఆఖరికి తినే ఆ కూరగాయల ఆకులతో సహా వాడిపోయిన తోటకూరల మీద ఒక కెమికల్ కలిపితే అదేమైపోతుందంట, అది ఫ్రెష్గా మళ్ళా అవి విచ్చుకుంటాయి. ఇప్పుడు అది తిన్నవాడి పరిస్థితి, మనోళ్ళు కడిగితే పైపైన అలా కడిగేసి ముంచి లేపుతారు. ఆ మాత్రాన ఆ కెమికల్ పోదు కదా. ప్రేమలు కరువు అయిపోయినాయి. అలాగే ఆహారం కల్తీగా మార్చబడింది. పోనీ ప్రేమ ఆహార పదార్థాలు కల్తీగా మార్చబడ్డాయి అనుకుంటే, ఇప్పుడు ఈ ప్రేమ లేని విషయాన్ని బట్టి, అలాగే ఈ కల్తీ ఆహారాలు తిన్నదాన్ని బట్టి మనుష్యునికి బలహీనతలు విపరీతమైపోతూ ఉన్నాయి. మనుష్యులకి ఏమైపోతున్నాయంట, బలహీనతలు అధికమైపోతున్నాయి. చిన్న చిన్న బిడ్డలు చూస్తే క్యాన్సర్లు, చిన్న చిన్న బిడ్డల వారి యొక్క ఆరోగ్య పరిస్థితి చూస్తే షుగర్ వ్యాధులు, చిన్న చిన్న పిల్లల యొక్క పరిస్థితులు చూస్తే వారి వయసుకు మించినటువంటి బలహీనతలు వారికి సంభవిస్తున్నప్పుడు, ఈ కల్తీ చేస్తూనే వాటి వలన వచ్చిన ఈ యొక్క ప్రభావాన్ని బట్టి, ఈ యొక్క ప్రతిఫలాన్ని బట్టి హాస్పిటల్కి వెళ్ళి చక్కటి వైద్యం తీసుకుందామంటే ఎంతో భయముతో నింపబడిన దినాలు వచ్చేసినాయి. ఆ రోజుల్లో కరోనా వచ్చినప్పుడు, కరోనా వ్యాధి కలిగినప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఇక చనిపోయినట్లే అని ఇండ్లల్లోనే బ్రతికిన వారు ఉన్నారు. ఈ దినాలలో మనం హాస్పిటల్కి వెళ్తే ఇక డెడ్ బాడీ కూడా మన చేతికి రాదు అనే నిశ్చయత కలిగింది ఆ రోజు. అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అలా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకోలేదు, లేకపోతే వారు చేయలేకపోయారు అంతమందికి ఒక్కసారి ట్రీట్మెంటు. అలాగే ఆ సమయంలో ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే లక్షలు పిండి ఆయన ఐసీయూలో ఉన్నాడని చెప్పి, అంతా బాగానే ఉన్నాడని చెప్పి ఇక్కడ రిసెప్షన్లో లక్షలు కట్టించుకొని వారి యొద్ద ఉన్న ధనమంతా పిండిన తర్వాత, ఇదిగో ఆయన చనిపోయారు, మేము చేసేదేం లేదు. ఎంత దారుణమైన పరిస్థితులండి. తన తండ్రిని కూడా డబ్బు చెల్లించింది తిరిగి ఇచ్చే స్థితిలో లేరు. ఈరోజు బలహీనతలు వస్తున్నాయి అని అంటే హాస్పిటల్కి వెళ్ళాలి అంటేనే భయం కలిగిన దినాలు ఉన్నాయి. ఈరోజు ఒకరోజు మన మందిరానికి వచ్చేటువంటి తల్లిగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు చాలా స్వల్పమైన బలహీనత, భయంకరమైనటువంటి మెడిసిన్ వాడి తన స్థితిగతులు మొత్తం మారిపోయినాయి. వెళ్ళినప్పుడు బాగున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ముఖము నిండా నీరు, ముళ్ళు నిండా నీరు, ఆఖరికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పారు. వెళ్ళే ముందు అంత బలహీనతతో లేదు, బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఏమైందంట, బలహీనమైన చెప్పాలంటే మరణానికి అప్పగించబడినట్లుగా మార్చబడిపోయింది. ఈరోజు హాస్పిటల్లో కూడా ఈ దినాలలో క్షేమం ఉందంటే లేదు, ఈ దినాలలో ప్రేమలు ఉన్నాయంటే లేదు,
ఈ దినాలలో సరి అయిన ఆహారం ఉందంట, అది లేదు. ఈ రోజుల్లో ఆత్మీయుల మధ్య ప్రేమ కలిగి ఉందా అంటే అది లేదు. అందుకే ఈ దినాలు చెడ్డవి అని యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. దినాలు చెడ్డవి. ఈ దినాలలో ఏ ఒక్కరి దగ్గర నిజమైన ప్రేమను నీవు పొందలేవు. ఈ దినాలలో ఎక్కడా శ్రేష్టమైన ఆహారం నీవు పొందలేవు. ఈ దినాల్లో ఎక్కడా శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని చూడలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అందుకే నా అపోస్తుడైన పౌలు ఏమంటాడు తెలుసా? దినాలు చెడ్డవి. అయితే ఇప్పుడు ఏం చేయాలండి? దినాలు చెడ్డవి అయితే ఏం చేయమంటారు? ఏం చేస్తాం? ఇక్కడ బతికినంతకాలం అలా బతికిపోవటమే అంటారా? కాదు. అన్యులకు ఈ మాటలు రావచ్చు, కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన నీకు నాకు మాత్రం ఏం కలగాలో తెలుసా? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రావాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీఆర్ ఇన్ ది లాస్ట్ డేస్. మనము చివరి దినాలలోనికి అడుగు పెట్టాం. మనము చివరి దినాలలో ఉంటున్నామన్న సంగతి ఈరోజు అనేకులు గ్రహించలేకపోతున్నారు. వారిలో క్రైస్తవులు మరీ అమితముగా ఉన్నారు, అధికముగా ఉన్నారు. సమయాన్ని అత్యంత సునాయసముగా వ్యర్థం చేసుకునేటువంటి వారు ఉన్నారు. అందుకే అపవాది చూడండి ఏమంటో తెలుసా? గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగులాడుతున్నాడు అంట వాడు. అపవాదికి తెలుసు వాడి సమయము చాలా స్వల్పమని. అందుకనే వాడు ప్రతి సెకను ప్రతి గడియ ఎలా వాడుకుంటున్నాడంటే చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని క్రైస్తవులు ఎలా అన్వయించుకుంటున్నారో, ఎలా ఉపయోగించుకుంటున్నారో, ఎలా సద్వినియోగపరుచుకుంటున్నారో పక్కన పెడితే, అపవాది మాత్రం ఈ వాక్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. అపవాది వాడికి ఇచ్చిన సమయాన్ని చాలా చక్కగా సద్వినియోగం పరుచుకుంటున్నాడు. అయితే దేవుడు హెచ్చరించి నిన్ను ఈ ఉదయకాల సమయంలో వాక్యము ద్వారా మరలా మనతో మాట్లాడుతుండగా, మనం మాత్రం కూడా ఇంకేం చేస్తున్నామంట? వింటూనే ఉన్నాం, వ్యర్థపరుచుకుంటూనే ఉన్నాం. ఏం చేయాలండి ఈ సమయంలో? ఏం చేయాలండి? ఏం చేయాలి? వ్యర్థపరచుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదిగో నిన్ను శోధిస్తున్నటువంటి శోధకుడి వలలో నీవు చిక్కకుండానట్లుగా నీవు ప్రార్థించాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. నిన్ను శోధిస్తున్నటువంటి శోధకుడి వలలో నీవు పడకుండానట్లుగా, అపవాది బంధకాలలో చిక్కబడకుండానట్లుగా, అపవాది ఉరిలో నీవు నిలబడకుండానట్లుగా నువ్వేం చేయాలో తెలుసా? సమయమును సద్వినియోగం చేసుకుని ఏం చేయాలంట? దేవునికి అత్యంత సమీపంగా మార్చబడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీపం ఉండగానే ఏం చేయాలంట? చెప్పాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే నీవు ప్రభువుని అలాగే సమయాన్ని ఎరిగి ఉండాలి. ఈరోజు సమయాన్ని అత్యంత సునాయసంగా ఉపయోగించుకునేవారు అనేక మంది ఉన్నారు. లోకపరంగా దాన్ని ఉపయోగించుకునేవారు ఉన్నారు, కానీ దేవుని పరంగా దాన్ని ఉపయోగించుకునేవారు చాలా స్వల్పంగా ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా రాయిస్తున్న ఈ శ్రేష్టమైన మాట, మొదటిగా దినాలన్నీ చెడ్డవైపోయినాయి, రెండవదిగా మీరు సమయాన్ని పోనీయకుండా దాన్ని ఏం చేయాలంట? సద్వినియోగము చేసుకొనుచు. సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ఆదిమ సంఘాల్లో అపోస్తులైనటువంటి శిష్యులందరూ కూడా సమయమందు అసమయమందును కూడా వాక్యమును ధ్యానిస్తూ బోధిస్తూ ప్రార్థిస్తూ ఉండేవారంట. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయమందును అసమయమందును అంటే నిద్రపోయే సమయంలో కూడా దేవుని వాక్యం చెప్పవలసిన సమయంలో కూడా దేవుని సన్నిధిలో అధికంగా మోకరిల్లి ప్రార్థించుట, లేకపోతే తినవలసిన సమయంలో కూడా దేవునికి ఆ సమయాన్ని ఇచ్చుట. అంటే చెప్పాలంటే ప్రతి సమయాన్ని ప్రతి గడియను దేవుని కొరకు ఉపయోగించుకునే ప్రయాస నీవు పొందాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఆ సమయాన్ని నీవు జాగ్రత్తగా ఉపయోగించుకుందువు గాక.
ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనకు దేవుడు ఒక సమయాన్ని ఇస్తున్నాడు. రోజుకు 24 గంటల సమయాన్ని ఇస్తున్నాడు. కానీ అందులో ఎన్నో గంటలు వ్యర్థం చేసుకునేవారు అనేక మంది ఉన్నారు. ఎన్నో గడియలు, ఎన్నో దినాలు వ్యర్థమైపోయినాయి. దేవునికి నీకు మధ్య ఈ దూరము అధికమైపోయింది, ఆకాశానికి భూమికి ఉన్నంత. జాగ్రత్త, ఈ దినాలు చెడ్డవై ఉన్నాయి, అయితే నీవు అపవాది ఊరిలో చిక్కబడుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే అంటాడు కదా, మీరు సులువుగా చిక్కులు పెట్టు పాపములో పడకుండా. సులువుగా చిక్కులు పెట్టు పాపంలో. ఎప్పుడు ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడుతుంది తెలుసా? సమయాన్ని వ్యర్థపరుచుకున్నప్పుడు. ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటే, ఎప్పుడు దేవునితో ఆ యొక్క సంబంధం కలిగి ఉంటే వ్యర్థమైన మాటలు నీ మధ్యలోనికి రావు. వ్యర్థమైన గొడవలు నీ మధ్యలోకి వచ్చినప్పటికీ నాకు సమయం లేదు, గొడవాడేంత సమయం నేను దేవునితో గడపాలి అని అంట. నాకు సమయం లేదు, నీతో సమయాన్ని వృధా చేసుకునడానికి నాకెంతో పని ఉంది, నేను దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని పని చేయాలి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఆయా ప్రాంతాల్లో ప్రభు నడిపిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు, మధ్యలో ఖాళీ సమయాలు వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఈ ఖాళీ సమయాల్లో కూడా దేవునితో గడుపుతున్నాం, కానీ దేవుని పని చేసే కృప ఉంటే చాలు అని అనిపిస్తూ ఉంటుంది. ఆయా ప్రాంతాలకి దేవుడు నడిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఒక్క దినము కూడా సమయము ఖాళీ లేకుండా ఆయన పనిలో బిజీ అవ్వాలి అనే ఆశ నాలో ఉంది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు కూడా అనాలి, ఒక్కరోజు కూడా, ఒక్క గడియ కూడా నేను వృధా చేయకుండా నా కుటుంబానికి దేవుని చిత్తానుసారమైనటువంటి ఆ యొక్క నడిపింపును నేను మొదటిగా నడుస్తూ నా బిడ్డలను కూడా నడిపించే కృప నాకు కావాలి అని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రావాలి. ఈరోజు క్రైస్తవుల్లో అది లేదు కాబట్టి ఈరోజు కుటుంబాలన్నీ కూడా ఏమైపోతున్నాయి, ఈ సమయాన్ని ఆ సద్వినియోగం చేసుకోవడం రాక ఏమైపోయిందంటే వారి జీవితాలన్నీ ఏమైపోయినాయి, నాశనం అయిపోయింది. గొడవలకి సమయాన్ని ఇస్తున్నారు, తగాదాలకు సమయాన్ని ఇస్తున్నారు, వ్యర్థమైన మాటలకు సమయాన్ని ఇస్తున్నారు. కానీ ఈ సమయమంతా వాటిలో వ్యర్థమైపోతుందన్న సంగతి మాత్రం గమనించట్లేదు. అందుకే మీరు అజ్ఞానుల వలె కాక, అజ్ఞానులు ఏం చేస్తారంటే ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిని ముగించేంత వరకు నడిపించబడతారు. మధ్యలో వాళ్ళు ఒక మాట వీళ్ళు ఒక మాట చెబితే ఆ సమయాన్ని మొత్తాన్ని ఆ ప్రయాణం గుండా నిన్ను నడిపించకుండా ఈ వ్యర్థమైన మాటలతో నిన్ను నింపి ఏం చేస్తారంటే ఆ మార్గానికి నిన్ను చేరనేయకుండా చేస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, అజ్ఞానం మనకి పనికిరాదు, అజ్ఞానం మనలో ఉండకూడదు. ఈ సమయం విషయంలో చాలా జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి. ఈ సమయం విషయాల్లో మనం చాలా జ్ఞానయుక్తమైన కార్యాలు మనం చేయాలి. అందుకే యాకోబు పత్రికలో అంటాడు కదా, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైతే నన్ను అడగండి, అడుగు వానిని నేను గర్దింపక నిశ్చయంగా ఇస్తాను. దేనికి స్తోత్రం. ఈరోజు జ్ఞానం లేకే కుటుంబాలు విచ్చలవిడిగా తయారైపోయినాయి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, కానీ 3 రాళ్ళు దాన్ని పెరికి వేస్తుంది. జ్ఞానవంతురాలేమో ఇల్లుని చక్కగా అలంకరించుకొని, కుటుంబాన్ని చక్కగా నడిపించుకొని, ఒక చక్కటి భార్యగా, చక్కటి ఇల్లాలుగా ఉంటుంది. కానీ ఈ జ్ఞానహీనురాలు ఏం చేస్తుందో తెలుసా? బుద్ధిహీనురాలు ఉన్నదంతా కూడా బయట పడేసి తను రచ్చరచ్చ చేసుకుంటూ, తన జీవితాన్ని బజారు పాలు చేసుకుంటూ, ఆఖరికి కుటుంబాన్ని కూడా బజారు పాలు చేయడమే, పెరికి వేయడం. ఉన్నారు ఇలాంటి వాళ్ళు. పురుషునిది ఏమీ ఉండదు గృహంలో, కానీ ఏమైపోతారో తెలుసా?
ఈ భార్యల పెత్తనాలే కుటుంబాల్లో ఏమైపోతున్నాయంట, ఇల్లును పెరికి పారవేస్తున్నాయి. లోక సామెత ఒకటి ఉంది, ఇద్దరు ఆడోళ్ళు ఒక చోట ఉంటే రాజ్యాలు కూలిపోతాయంట. అదే ఇద్దరు మగవాళ్ళు ఉంటే కుటుంబాలు కట్టబడతాయంట, సంఘంలో లోపాలున్న పనులు జరగబడతాయంట. అనేక మంది స్త్రీలలో ఈ జ్ఞానం లేక కుటుంబాలు విచ్చలవిడైపోతున్నాయి. ఆఖరికి సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోతున్నారు. ఈ దుష్ట యొక్క దినాలలో ఏమైపోతున్నారు, వారు కూడా దుష్టులుగా మార్చబడుతున్నారు. చాలా బాధాకరమైనటువంటి సన్నివేశాలు. ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తూ ఉంటే ఎంత భయంకరమైనటువంటి స్థితిలో వీరు ఉన్నారు, దేవుడిచ్చిన సమయాన్ని ఎలా వీరు వ్యర్థపరుచుకుంటున్నారు, దేవుడిచ్చిన సమయాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు. అందుకనే బైబిల్లో ప్రత్యేకంగా స్త్రీల గురించి రాయబడి ఉంది. స్త్రీలారా మీరు మౌనంగా ఉండండి, ఎప్పటికీ మీరు నేర్చుకోవాల్సినదే, కానీ మీరు మాట్లాడుటకైనను ప్రసంగించుటకైనను సంఘములో మాట్లాడుటకైనను వీలు లేదు అని అపోజిట్ పౌలు గారు సెలవిస్తున్నారు. స్త్రీలకు దేవుడు పెత్తనాన్ని ఇవ్వలేదు, కానీ ఈరోజు పెత్తనం చేయాలనుకుంటున్నారు. అదే ఈ యొక్క అపవాది దినాలు. గృహము ఎదుట రాయబడి ఉంటుంది, ఏంటో తెలుసా, ఈ గృహమునకు అధిపతి యెహోవాయే. కానీ ఆ గృహంలో అడుగు పెడితే ఈ గృహమునకు అధిపతి ఈ గయాలి అన్నట్టు ఉంటుంది. ఈ గృహమునకు అధిపతి ఈ గయాలి. అలాంటి గయాలి కొంపలు ఉన్నాయి, అలాంటి గయాలి ఇండ్లు ఉన్నాయి. ఆ ఇంట్లో అడుగు పెట్టాలన్నా కూడా దరిద్రంగా అనిపిస్తూ ఉంటుంది. భార్య భర్త అయిపోతాడు, భర్త భార్య అయిపోతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, స్త్రీలరా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. జాగ్రత్తగా వినండి, పురుషులకు లోబడి ఉండవలెను, భర్తలకు లోబడి ఉండాలి. భర్త భార్యను ప్రేమించాలి. భర్తలు భార్యను ప్రేమించే కొన్ని సహవాసాలు ఉన్నాయి. భర్తలు భార్యలను ప్రేమిస్తూ ఉంటారు. కొంతమంది భర్తలు భార్యలను ప్రేమిస్తున్నప్పటికీ కూడా భార్యలు భర్తలను ద్వేషిస్తూ ఉంటారు, కుటుంబాన్ని ద్వేషిస్తూ ఉంటారు, బిడ్డలను ద్వేషిస్తూ ఉంటారు, అత్తమామలను ద్వేషిస్తూ ఉంటారు. ఆ ద్వేషంతో పెట్టరేగిపోయి విచ్చలవిడితనాన్ని చేస్తూ కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చిన అనేక కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు మీరు బయటకు వెళ్ళినప్పుడు మేము క్రీస్తును నమ్ముకున్నామని చెప్పకండి. అలాంటి వాళ్ళు, మేము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పకండి. మీరు నమ్ముకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా, మీరు మీ పురుషునికి లోబడి ఉండండి. ఆయన ఏమి చెబితే అది చేసే స్థితిలో ఉండండి. ఈరోజు అలాంటి కుటుంబాలు వెళ్ళిపోయి మందిరాల్లో ఎంతో పరిపూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాను దేవా అన్నట్లుగా ఆరాధిస్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తోంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూఢురాలు ఇల్లు పెరికి వేసుకొని మందిరంలోకి వచ్చి కూర్చున్నంత మాత్రాన ఉపయోగం ఏమీ లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ద డేస్ ఆర్ ఈవిల్, ఈ దినాలు చెడ్డవై ఉన్నాయి. నీవేం చేయాలంటే జ్ఞానయుక్తమైన క్రియలు మాత్రమే నీవు చేయాలి. మొదటిగా దినాలు చెడ్డవై ఉన్నాయి, రెండవదిగా సద్వినియోగం చేసుకోవాలి, జ్ఞానము కలిగి ఉండాలి. ఈరోజు జ్ఞానహీనతతోనే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి తప్ప మరి అక్రమ సంబంధాలు ఈ విషయాల్లో చాలా స్వల్పమే. జ్ఞానహీనముతో కుటుంబాలు చెల్లాచెదురైపోయిన సంఖ్య అధికము, కానీ అక్రమ సంబంధాలను బట్టి చెదరిపోయిన కుటుంబాలు స్వల్పమే.
అయితే అధికముగా ఎక్కడ సమస్య కలుగుతుందంటే జ్ఞానహీనమైన క్రియలను బట్టే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, సంఘాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. దేనికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగండి. అయ్యా, నా కుటుంబాన్ని కట్టుకొనుట ఎలాగ ప్రభువా, నాకు మీ జ్ఞానాన్ని దయచేయండి. ఇతరులతో ఎలా మాట్లాడాలి ప్రభువా, నాకు మీ జ్ఞానాన్ని దయచేయండి. ఈ చెడ్డ దినాల్లో జ్ఞానయుక్తంగా నేను ఎలా ప్రవర్తించుకోవాలి ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. మాకు తెలుసండి, ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవ జీవితం కొనసాగిస్తున్నాం, అయినా నీలో జ్ఞానం లేదన్న సంగతి గ్రహించలేదు. ఉందనుకుంటున్నారు అంతే. జ్ఞానం ఉన్నదనుకుంటున్నారు, కానీ దే డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాస్తూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు. దినాలు చెడ్డవి అయిన ఈ తరములో నీవు జ్ఞానముగా నడుచుకోవాలి. ఒకవేళ జ్ఞానం లేకపోతే కుటుంబాన్ని నడిపించలేవు, సంఘాన్ని నడిపించలేవు. చెప్పాలంటే దేవునికి ఇష్టడుగా జీవించడం ఏమాత్రము సాధ్యం కాదు. అంతే. ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు తేటతెల్లగా, జ్ఞానహీనంగా ప్రవర్తించుట బట్టే ఏమవుతున్నాయి దినాలలో, ఈ చెడ్డ దినాల్లో అనేకులు నశించిపోతూ ఉన్నారు, అపవాదికి సమీపంగా మార్చబడుతున్నారు, సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. అందులో స్త్రీలలో అధికమైనటువంటి వారుగా, పురుషులలో అధికమైనటువంటి వారిగా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రత్యేకించి స్త్రీలు మీరు లోబడండి. మీరు లోబడితే కుటుంబాలు కట్టబడతాయి, మీరు రెచ్చిపోతే కుటుంబాలు నశించిపోతాయి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, 3 రాళ్ళు దాన్ని పెరికివేయును. పెరికివేసే స్థితిలోనే ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం మనకి తేటతెల్లగా తెలియజేస్తుంది. ఏంటయ్యానంటే, దేవుని యందు మనము జ్ఞానముగా, ఆయన జ్ఞానముతో నింపబడినట్లుగా ఆయన అడిగినప్పుడు ఈ చెడ్డ దినాల్లో ఎలా నడుచుకోవాలో దేవుడు మనకు తెలియజేస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ చెడ్డ దినాల్లో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మీరు జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. జ్ఞానము లేని ఎడల మీరు దేవుని రాజ్యమును కూడా స్వతంత్రించుకోలేరు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు ఈ చెడ్డ దినాలలో, ఈ చెడ్డ సహవాసాలలో, ఈ చెడ్డ ప్రేమల మధ్య, ఈ పనికి మాలినటువంటి నటనతో నింపబడిన ఈ సహవాసాల మధ్య చెడ్డ దినాల్లో నీవు నేనుండగా జ్ఞానముతో నడుచుకున్నట్లుగా ఆయన జ్ఞానము మనకు అనుగ్రహించబడును గాక. జ్ఞానముతో ఇల్లు కట్టుకొనుట దేవుడు మనకు నేర్పించును గాక. జ్ఞానముతో ఆయన సన్నిధిలో మనం నడిపించబడుట, అలాగే మన కుటుంబాన్ని కూడా నడిపించే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, శివాధిపతి, సర్వోన్నతుడా, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. ఇదిగో అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానయుక్తమైన క్రియలు మీరు చేయాలి అని ఈ లేఖనాల ద్వారా మరలా మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, ఆ దినాలు ఎంతో ప్రారంభ దినాల్లోనే, ఆదిమ సంఘ దినాల్లోనే దినాలు చెడ్డవి తరముగా మార్చబడ్డాయి. అయితే నేటి తరము వరకు ఈ దినాలు చెడ్డవిగా మార్చబడుతూనే ఉన్నాయి. మనుషుల మధ్య కలహాలు, రక్త సంబంధికుల మధ్య కలహాలు, సంఘములో కలహాలు, కుటుంబాలలో కలహాలు, ఆహారములో కల్తీలు, అయ్యా మనుష్యుల యొక్క ఆయన ప్రవర్తనలో భయంకరమైనటువంటి ద్వేషాలు చూస్తున్నాం. ఈ దినాలు నిజముగా చెడ్డ దినాలు. అయితే ఈ దినాలలో జ్ఞానయుక్తముతో నింపబడే కృప,
నీ బిడ్డలకు అనుగ్రహించబడును గాక. సంఘమునకు జ్ఞానయుక్తమైన క్రియలు అనుగ్రహించును గాక. జ్ఞానముతో నింపబడి క్రీస్తు కృపలో నడిపించబడుదురుగాక. ఈ చెడ్డ దినాల్లో సమయానుకూలంగా నడిపించబడుదురుగాక. ప్రభువా, నీ బిడ్డలు ఎంతమంది అయితే ఆయన ఇదిగో తండ్రి వాక్యాన్ని వారి హృదయాల్లో చేర్చుకున్నారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి జ్ఞానముతో నింపి సమయాన్ని సద్వినియోగం చేసుకునుట, జ్ఞానముతో కట్టుకొనుట, జ్ఞానముతో ఆయన ఇదిగో తండ్రి గృహాన్ని కట్టుకొనుట, కుటుంబాలను కట్టుకొనుట బిడ్డలకు నేర్పించండి. జ్ఞానం లేని వారికి మీరు ధారాళముగా మీరు దయచేయువాడని మీ వాక్యం సెలవిస్తూ నీ జ్ఞానంతో నింపి నడిపించుకోనండి. ఆత్మ జ్ఞానంతో నింపండి. పైనున్న వాటిని వెదికే జ్ఞానమును దయచేయండి. లోకాశలను విడిచి, లోక మర్యాదలను విడిచి మీ వైపు నడిపించబడే అట్టి జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో ఈ లైవ్ వీక్షిస్తున్న వారిలో కూడా ఒకవేళ వారు కూడా జ్ఞానహీనముగా ప్రవర్తించినట్లా, వారి జీవితాలు నాశనమునకు సమీపముగా ఉన్నాయట్లా, మీ బిడ్డలకు జ్ఞానమును దయచేసి వారిని తిరిగి మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారి హృదయాల్లో ఈ వాక్యాన్ని ఫలభరితంగా మార్చండి. మంచి నేల మీద పడిన విత్తనము వలె మీరు ఫలభరితంగా మార్చండి. కృపతో నింపి నడిపించుకోమని, ఎందుకు పనికిరాని నన్ను వాడుకున్న విధానం బట్టి నీకు మహిమ చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామం ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. May God bless you.